పూసాయమ్మా ఎన్నేలా ఇక ఆనందంతో పులకించేను ఈ నేల అడవి పూలు పూసాయమ్మా ఎన్నేలా ఇక ఆనందంతో పులకించేను ఈ నేల మురిసింది మారెడాకు మెరిసింది మావిడాకు పొంగింది సిన్నవాగు ఇయ్యాల జరుగులద్దింది జిల్లెడాకు తడిసింది తమలపాకు కొండగాలి అడవిని పెయ్యాల అడవి పూలు పూసాయమ్మా ఎన్నెలా ఇక ఆనందంతో పులకించేను ఈ నేల సిన్నాసలున్నాయి ఎన్నో ఊసులు పంచుకున్నాయి కలిసే తోడుగా బతికేలా గువ్వలు గూడు కట్టుకున్నాయి గుండెల్లో ప్రేమ నింపుకున్నాయి కాలం కలిసే రావాలా ఈ అడవే మా ఊరు కారడవే కన్నూరు ఈ చెట్టు సేమలు మాకు చుట్టాలే మాకున్న కట్టాలు తీరుత్తది అమ్మోరు మా పిల్ల జల్ల సల్లగా నూరేళ్ళు ఉండేళ్ళు దీయించు తల్లి మేరు మిలమిల సెలయేటి గలగల సిన్నారి నవ్వున నిలవాల కళ్ళ కపటాలు ఎరగని ఈ మంచి మనసుల బతుకుల్లో తొలి పొద్దు కొడవాల అడవి పూలు పూసాయమ్మా ఎన్నేలా ఇక ఆనందంతో పులకించేను ఈ నేల ఇక ఆనందంతో పులకించేను ఈ నేల లోక కళ్యాణం కోసం చేసే పనికి సకల దేవతలు సత్పురుషులు సహాయపడతారంటే ఏమో అనుకున్నాను. అది నిజమని నిరూపించారు. ధన్యోస్మి. నాకు తల్లి తండ్రి ఇద్దరూ లేరు. ఒకవేళ వాళ్ళున్నా కూతురికి బిడ్డని ఇంట్లో ఎలా ఉండాలో ఎంత ఇదిగా చెప్పేవాళ్ళు కాదేమో బాబాయ్. మీలాంటి వారి అభిమానం పొందినందుకు నేను నిజంగా అదుటి మంత్రాలనే బాబాయ్, అదుటి మంత్రాల్ని. అది సరేనమ్మా, రేపే కదా మీ మనువు. మరి మనువు అయిన తర్వాత కిట్టబాబుతో నువ్వు కూడా వెళ్ళిపోతావా, లేక కిట్టబాబుని ఇక్కడికి నీతో తీసుకొచ్చేస్తావా? ఏమో బాబాయ్, కిట్టబాబు ఎలా అంటే అలా. మన మాట వింటారంటావా? వినకపోతే ఈనేటట్టు చేయడానికి నువ్వు ఉన్నావు కదా తల్లి. అదేంటి బాబాయ్, కిట్టబాబు కిట్టం లేకపోతే నేను మాత్రం ఎలా ఒత్తిడి చేస్తాను చెప్పు? తనకి ఇష్టమైతే ఇక్కడికి వస్తాడు, లేకుంటే రాడు. దానికి మనం మాత్రం ఏడ్చేస్తాం బాబాయ్. అది నిజమేనమ్మా, కానీ నువ్వు వెళ్ళిపోతే మీ అన్న తెమ్మప్ప ఏమైపోతాడో అన్నదే నా బాధ. అసలే అమాయకుడు. మీ అమ్మ నిన్నాడు చేతిలో పెట్టి కన్ను మూసినప్పటి నుంచి వాడికి నువ్వు మీ అయ్య ఇచ్చిన పొలం తప్ప వేరే దేశ లేదు. ఆఖరికి నిన్న కిట్టబాబు మనువు చేసుకుంటానన్నప్పుడు కూడా ఎంతో ఆనందంగా మాకెవ్వరికీ చెప్పకుండా తన కోసం ఏమీ దాచుకోకుండా ఆ పొలాన్ని తీసుకువెళ్ళి కిట్టబాబు చేతిలో పెట్టాడు. అలా చేసినా కిట్టబాబు నిన్ను సరిగ్గా చూసుకోవట్లేదని, నిన్ను మానసికంగా నానాహింసలో పెడుతున్నాడని చాలాసార్లు నాతో చెప్పుకుని బాధపడ్డాడు తల్లి. కానీ తనేంటో, తన ముందు బతికేంటో ఇంత కూడా ఆలోచించలేదమ్మా. నిజమే బాబాయ్, అన్న అప్పుడేంటో ఎప్పుడు అంతే, ఎప్పుడు ఒకటే రకంగా ఉన్నాడు.
అది ఆడి మంచితనం అమ్మా. నిమిషానికి రంగులు మార్చేవాడు కాదు. అది సరే, రేపు మనుకి మీ బంధువులందరూ వస్తున్నారు కదా? వస్తున్నారు బాబాయ్. అయినా ఇంకొంతమంది రేపు మనవేళకి వస్తారు, మరికొంతమంది ఓ 2-3 దినాల తర్వాత వస్తారు. అయినా ఎవరున్నా లేకపోయినా మా బంధువులు ఈ గూడెంలో ఉండే మీరందరూ ఉన్నారుగా బాబాయ్. పిచ్చి తల్లి, నిజమేనమ్మా. ఇదిగో రేపు మనుకి నువ్వు కమల్ని వధువుగా అలంకరించాలి, కమలి నిన్ను వధువుగా అలంకరిస్తుంది. సరేనా? సరే బాబాయ్. అదంతా ఎందుకు? పోనీ మా ఇద్దరిని నువ్వే అలంకరించు. నా అలంకరణే ఉంది, ఏదో ముసలోళ్ళం కదమ్మా. కమలికి తల్లి పోయిన కాడి నుంచి దానికి స్నానం చేయించిన, జడేసిన అన్నీ నాకు తెలిసినా ఏంటి? ఏదో అలా అవసరార్థం. అయినా కమలిని నాకంటే ఎక్కువగా మా చెల్లి సత్యమే చూసింది, మోసింది. అవును, సత్తమ్మకి ఆడపిల్లలు లేరుగా, అందుకే కమలిని ప్రేమగా చూసుకునేదట. అత్తమ్మే ఎన్నోసార్లు చెప్పింది. అవును, అంతేకాదు కమలిని వదులు ఉండలేక తన కోడలుగా చేయమని అప్పట్లోనే చేతిలో చేయించుకుని మరీ ఒట్టేయించుకుంది. ఓహో, పొట్ట ఈగపోతే ఎవరికిచ్చి చేద్దువో ఈ బెట్టే వద్దంది. బాబాయ్, కమలి కూడా చాలా సంతోషంగా ఉంది. ఎందుకో తెలుసా? చెప్పుకో చూద్దాం. తెలీదమ్మా, నువ్వే చెప్పే. ఒకవేళ తన బావ లచ్చనని మను చేసుకుంటున్నానని ఆనందం కావచ్చు కదా? బాబాయ్, ఆ విషయం చిన్నప్పటి నుంచి కమలికి తెలుసు కదా. నిజమే అనుకో. మరి ఆనందం దేనికంటావు? ఏముంది, మా అయ్య ముఖంలో ఆనందం చూడాలి నీళ్ళు. అది ఎప్పుడూ కనిపించకుండా నా గురించి, నా సుఖం గురించే బెంగపడతాడు అని పదే నాతో చెప్పింది. చిట్టి తల్లి, నాకది కూతురు కాదమ్మా, నా కన్న తల్లి. అందుకే కమలి మను చేసుకుంటే పిల్లా పాపలతో నీ ముందు తిరుగుతూ, తన పిల్లలు నీ మీసం పట్టుకొని ఉయ్యలుగుతుంటే నీ మీదెక్కి గుర్రం సారీ చేస్తంటే నువ్విలానే ఉప్పొంగిన ఆనందంతో సంతోషంగా ఉండాలని, ఆనంద బాష్పాలతో ఉక్కిరి బిక్కిరైతే చూడాలని కమలి కోరికట. అందుకే లచ్చనని మను చేసుకొని తను ఆనందంగా ఉండడమే కాకుండా అంతకంటే ఆనందం నీలో చూసుకొని మురిసిపోతుంది బాబాయ్. అది అసలు సంగతి. ఈ కాల పిల్లలో ఎప్పుడు మనవి చేసుకుని తన పెనిమిటితో వేరే కబురు పెట్టి ఇంక మళ్ళీ పుట్టింటి ముఖం చూడకూడదు అనుకుంటున్న ఈ రోజుల్లో నీలాగా అన్న కోసం, మా కమలిలాగా తండ్రి కోసం పరితపించిపోతున్నారంటే అది నిజంగా మా అదృష్టం తల్లి, మా అదృష్టం. కాదు బాబాయ్, నాకు మా అన్న దొరకడం, కమలికి నీలాంటి తండ్రి దొరకడం మా అదృష్టం. సరే అలాగే, కానీ రేపు ఉదయం జరగబోయే మీ అందరి మనువులు చూడటం నిజంగా మన గూడు అదృష్టం. అవునా? సరే అలాగే, కానీ రేపు ఉదయం జరగబోయే మీ అందరి మనువులు చూడటం నిజంగా మన గూడు అదృష్టం. అవునా? అవును బాబాయ్. మరి ఇంకెక్కడ ఉన్నావే? రేపు మనువు జరగబోయే వధువి, వెళ్ళి విశ్రాంతి తీసుకో. వెళ్ళమ్మా. ఓ బాబాయ్.
కమలి, మళ్ళీ అబ్బా, ఎవరది? ఎవరంటే మాట్లాడరేటి? ఓ ఎంకన్నా, నువ్వా? ఎంకన్నా ఆడేవాడు. అయ్యో నా పిచ్చి కిట్టబాబు, నా కిట్టబాబు చేతులు నాకు తెలియవా? ఊరికే మిమ్మల్ని ఆట పట్టిద్దామని అలా అన్నాను. అవునా? ఏంటి నీలో నువ్వే నవ్వుకుంటూ వస్తున్నావు? ఎక్కడి నుంచేంటి నీ రాక? కిట్టబాబు, నేను హనుమయ్య బాబాయ్ దగ్గర నుండి వస్తున్నాను. రేపు గూడెంలో అందరికీ మనవులు కదా, ఆ విషయమే చెప్పాడు. అదే తలుసుకుంటూ వస్తుంటే మీరిలా. నేనిలా కళ్ళు మూయడంతో నన్ను సరదాగా ఆట పట్టించావు, అంతేనా? అంతే. నీలు, గూడెం అంతా చాలా ఆనందంగా ఉంది. ప్రతి ఇంట్లోనూ పండగ వాతావరణం కనిపిస్తుంది. నాకు చాలా ఆనందంగా ఉంది నీలు. ఇన్నాళ్లలో మన గూడెంలో నేను ఈ రోజే ఇంత ఆనందం చూస్తున్నాను. నిన్ను భార్యగా పొందే అవకాశం రావడం నేను చాలా అదృష్టంగా భావిస్తున్నాను నీలు. అయ్యో కిట్టబాబు, మిమ్మల్ని భర్తగా పొందుతున్నందుకు నేనే చాలా అదృష్టమంత్రాల్ని. ఇక ఈ గూడెం అంటారా, ఇన్నాళ్ళు లేని ఆనందం అందరి ముఖాల్లో కనిపిస్తుంది. ఇంత హడావిడి ఇప్పుడే చూస్తున్నాను. ఇదంతా చిత్తు, లచ్చన్న, బండన్నల వల్లే మనందరం ఇంత ఆనందంగా ఉన్నాం కిట్టబాబు. అవును నీలు, నువ్వు చెప్పింది అక్షరాలా నిజం. వాళ్లే లేకపోతే ఈరోజు ఈ గూడెం ఇలా ఉండేది కాదు. కిట్టబాబు, మన మనవు రేపేం తలుచుకుంటుంటేనే నాకేదో తెలియని ఆనందం. మనసంతా శ్వాస కూడా తీసుకోలేనంత ఉక్కిరి బిక్కిరి అయిపోతుంది. నాకు అసలు కాళ్ళు చేతులు ఆడడం లేదు. హే నీలు, నిజం చెప్పు, మనవవుతుందని ఆనందమా లేక? పొండి కిట్టబాబు, మీరు మరీను. నీలు, ఇంతకీ మన వాళ్ళందరూ ఎక్కడున్నారు? నేనేమో ఇక్కడ, మళ్ళీ ఏమో అక్కడెక్కడో. కమలి ఏమో ఎక్కడుందో నాకు తెలీదు. వద్దులే తల్లి, బుద్ధి తక్కువే అడిగాను. అదేంటి కిట్టబాబు అలా అంటారు? మీరే కదా ఎక్కడ అని అడిగారు. ఎక్కడా అంటే వీళ్ళందరూ ఎక్కడున్నారని. అక్కడ ఇక్కడ ఎక్కడో అంటే నాకు ఎలా తెలుస్తుంది చెప్పు? అవును కదా, చెప్పాను కదా కిట్టబాబు. ఈ ఆనందంలో నేను ఏం మాట్లాడుతున్నానో నాకే తెలియడం లేదు. ఏదేదో మాట్లాడేస్తున్నాను. సారీ. అబ్బో, ఇంగ్లీష్ ఏది? ఇంకొకసారి చెప్పు. సారీ. అయ్యో నీలు, చారీ కాదు, సారీ అంటే క్షమించు అని. అయినా నువ్వు తెలుగులో మాట్లాడితేనే బాగుంటావు. నీ మాటలు ముత్యాల్లాగుంటాయి. నీ నవ్వు తామర పువ్వు వికసించినట్టుంటుంది. నీ కళ్ళు కలువరేఖలు. నాతో ఏదైనా పనుందా కిట్టబాబు మీకు? హే, ఎందుకలా ఉంటున్నావు? ఏం లేదు, నన్ను అంతలా మోసేస్తుంటేను. ఓ అదే, మోసేయడం ఏంటి నీలు? ఉన్నది ఉన్నట్టు చెప్పాను, చూసింది చూసినట్టు వివరించాను. అది కూడా తప్పేనా? మోసేయడం ఏంటి నీలు? ఉన్నది ఉన్నట్టు చెప్పాను, చూసింది చూసినట్టు వివరించాను. అది కూడా తప్పేనా? కిట్టబాబు, నా మీద మీకు ఇంత ప్రేమ ఉందా? నాకంటే ఎక్కువ ప్రేమ నా మీద నీకే ఉంది నీలు. కిట్టబాబు, నాకు జీవితాంతం ఇలానే ఉండిపోవాలని. అంటే కొంచెం మధ్య మధ్యలో లేస్తుండవా? ఎందుకంటే నాకు భుజం నొప్పుడుతుంది. కిట్టబాబు, హే సారీ సారీ, సరదాగా నాలే. నువ్వే నన్ను ఆట పట్టించేది, నేను ఆట పట్టించలేనా? సర్లే ఇప్పుడు రా. నేను రాను. నేను వస్తాను. హే గో. అదే ఏంటిది? ముందు విషయం ఏంటో చెప్పు, ఇదేంటో తర్వాత చెప్తాను. ఏ విషయం? ఏ విషయమా? నా మా నాన్న నేను ఇదిగో ఈ దొంగని తీసుకుని అలా వెళ్ళిపోతుంటే నువ్వు ఇలా రా అని పిలిచి, పైగా ఇప్పుడు నువ్వు ఎందుకు పిలిచావో చెప్పకుండా ఏంటిది అని అంటావా? అయ్యో అడుగు. నన్ను పిలిపించింది నువ్వు కాదు, నన్ను ఎవడైతే పిలిపించాడో ఆడు నా సమాధానాలకు ప్రశ్నలు చెప్పాలి. ఏంటి జిత్తు ఇది? ఆడిని అడిగితే ఆడేం చెప్తాడు? ఆడి ముఖం. నన్ను అడుగు, మొత్తం విషయం అంతా నేను చెబుతాను.
నేను ఈ అడవిలో వెళ్తుంటే ఈడు ఈ మీసాలోడు సంజీవిని మొక్కతో నా కంటపడ్డాడు. అప్పుడే నాకు ఈడి మీద అనుమానం వచ్చేసింది, ఈడు సంజీవిని మొక్కని దొంగిలించేస్తున్నాడు అని. అందుకే ఈయన్ని లటుక్కున పట్టేసి సటుక్కున కట్టేసి పుట్టుకుని కట్టుకొచ్చేసాను. బాగా తెలివిగా ఆలోచించాను కదూ. మామూలుగా కాదురా, చాలా బాగా ఆలోచించావు. అన్నా, అతను ఎవరనుకుంటున్నావు? మన జిత్తు. జిత్తునా? మరి చేతులు కట్టేసేటప్పుడు నేను జిత్తుని అని చెప్పలేదేంటి? అసలు నిన్ను నీ మీసాల్ని చూసినప్పుడే నువ్వు జిత్తు అని నాకు అర్థమైపోయింది. కానీ నేను జిత్తుని అని నువ్వు నాకు చెప్పలేదు కదా, అందుకే కట్టేశాను. బాగా ఆలోచించానా? ఏమైంది ఇప్పుడు? ఏమీ లేదులేరా. అవును జిత్తు, అసలు ఆ సంజీవిని గాలి సోకితేనే ఎవరికి ఏ హాని జరగదు కదా, అలాంటిది ఇంకా ఈ కోణంగి పిచ్చి తగ్గలేదేంటి? అసలు వీడికి పిచ్చి ఉంటేనే కదా బాబు. అదేంటి? లచ్చన్న ఏం చెప్పాడు? అది పిచ్చి కాదు, ఈయన్ని కమ్ముకున్న మాయని కదా. అర్థం కాలేదు జిత్తు. ఇందులో అర్థం కాకపోవడానికి ఏముంది బాబు, లచ్చన్న ఎప్పుడో చెప్పాడు వీడికి పట్టింది పిచ్చి కాదు, వాడిని కమ్ముకున్న మాయ. అంటే వీడు పిచ్చి పట్టిందన్న మాయలు ఇదంతా చేస్తున్నాడు. లేకపోతే మీరన్నట్టు ఆ సంజీవి మొక్క గాలి సోకగానే పిచ్చి తగ్గాలి కదా, తగ్గలేదంటే మరి లచ్చన్న చెప్పినట్టు మాయే కదా బాబు. అవును జిత్తు. నీలు ఏంటి ఇంకా ఇక్కడే ఉన్నావు? గూడెంలో అందరూ సంబరాలు చేసుకుంటుంటే వెళ్ళి అక్కడికి. నేను అదే చెప్పాను జిత్తు, గూడానికి వెళ్ళు అని. తనే ఏదో మాట్లాడాలని వచ్చింది. నేనా? ఇందాక నుంచో చూస్తున్నాను, మీరు ఓ మాట్లాడేసుకుంటున్నారు. మీరు మాట్లాడుతుంటే సూత్తు కూర్చోడానికి నేను ఏమైనా టెంగి పడేయాలి కానీ అనుకుంటున్నారా? నాకు మాత్రం ఇందులో పాత్ర లేదా? అసలు నన్ను మాట్లాడినవరా? ఒరేయ్, నీకు ఇంకొంచెం సమయం ఉంది, ఆగు. అది అలాగన్నా బాగుంది, ఇప్పుడు మాట్లాడుకోండి. అన్నా, మీ వల్ల ఈ గూడు అంత ఆనందంగా ఉంది, సంబరాలు జరుపుకుంటుంది. అవును జిత్తు, మీరే లేకపోతే ఈ గూడమే లేదు. అలా అనకండి కిట్టబాబు, మనందరం ఇలా సమైక్యంగా ఉన్నాం కాబట్టే ఇలా అనుకున్న సాధించాం, సంబరాలు చేసుకుంటున్నాం. దీనికి అందరూ కారకులే కిట్టబాబు. రవిబాబు ఢిల్లీలో ఉన్నారన్న పేరుకే గాని ఆయన మనసు మాత్రం మన మీద, మన గూడు మీద ఉన్నాయి బాబు. మీరు చెప్పింది నిజమే. రవిబాబు అడుగుజాడల్లో నడిచారు కాబట్టే ఈరోజు మీరు చేసిన పనికి ఈ గూడెంలో అందరూ సంతోషంగా ఉన్నారు. అలాంటి రవిబాబు కలెక్టర్ హోదాలో వస్తున్నాడు కాబట్టే నాకే కాదు, మన గూడానికి అది శుభం. నిజం చెప్పావు కిట్టబాబు. ఇప్పుడు నువ్వు మాట్లాడరా. నిజం చెప్పు కిట్టబాబు అంటే సరిపోదు, నువ్వు కూడా మారాలే, అర్థమైందా? ఏటో చూపు. ఏంటే మళ్ళీ నువ్వు కూడా అలా చూస్తావంటే తొందరగా పద, అసలే సంబరాల్లో నేను సాధన చెయ్యాలి. వెళ్ళిపోదాం. కోణంగి ఎక్కడ ఎక్కడ చెప్పు. కోణంగి ఆగక్కడ నీ సంగతో నా సంగతో తేలిపోవాలి. వస్తాను. నీలు, రేపు నువ్వు మనువు చీర కట్టుకొని తల్లో మల్లెపూలు పెట్టుకొని రెడీగా ఉండు. రేపు పొద్దున్నే వచ్చి ఆదిపరాశక్తి గుడికి తీసుకెళ్తాను, సరేనా? అట్టాగే కిట్టబాబు, నేను ఎదురు చూస్తూ ఉంటాను. వెళ్తాను. అవతల గూడును చాలా పనులున్నాయి. వెళ్తాను బాబు. వెళ్తాను కాదు, వెళ్ళొస్తాను అనాలి. వెళ్ళొస్తాను బాబు.